ప్రభుత్వంలో మహిళా వ్యతిరేక ప్రజా ఆటంక పాలన సాగుతుందని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. ఏ ఒక్క మహిళపై చేయి వేసినా అదే వారికి చివరి రోజున చంద్రబాబు అన్నారని, కానీ ఆయన సొంత ఎమ్మెల్యేలే అఘాయిత్యాలకు పాల్పడుతుంటే నోరు మెదపటం లేదని దుయ్యబట్టారు. మహిళలందరినీ కలుపుకొని మహిళలకు రక్షణ కోసం పోరాటం చేస్తున్నామని చెప్పారు. వైఎస్ జగన్ హయాంలో మహిళా పక్షపాత ప్రభుత్వం నడిచిందని గుర్తు చేశారు. అన్ని విధాలా మహిళలకు న్యాయం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని కొనియాడారు. జగన్ కంటే ఎక్కువ మేలు చేస్తానని అధికారంలోకి వచ్చి చేతులు ఎత్తేశారని విమర్శించారు. సుగాలి ప్రీతి కేసును రాజకీయంగా వినియోగించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడటం లేదని నిలదీశారు. లా అండ్ ఆర్డర్ తన చేతిలో లేదన్న పవన్ ఆ రోజు ఆ హామీ ఎందుకు ఇచ్చారు అని ప్రశ్నించారు. ఈ కూటమి అధికారంలోకి వచ్చే గాలి వదిలేశారు. చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఏ ఒక్క మహిళ మీదైనా ఎవరైనా చేయ వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే మహిళల్ని వేధిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనడం మనందరము చూస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క మనిషికి కూడా చివరి రోజు చేయలేదు. మరింతగా మహిళల మీద అఘాయిత్యాలు పెరిగేట్టుగా మద్యం పాలసీని తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 70-80 వేల బెల్ షాప్స్ ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి. ప్రభుత్వమే అఫీషియల్గా పెర్మిట్ రూములు పెట్టుకోవడానికి మద్యం షాప్స్ పక్క 5 లక్షలు కడితే చాలు పెర్మిట్ రూమ్స్ పెట్టుకునేట్టుగా వాళ్ళకి అవకాశం ఇచ్చింది అంటే ఎంత దారుణంగా మద్యం తాగడాన్ని వీళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం అమ్మకాలు 9% పెరిగాయి. అంటే ప్రజలు తాగి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాకుండా ఎంతోమంది ఈ తాగుడికి బానిసై మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే గంజాయి 100 రోజుల్లో రూపుమాపుతామనేసి హోమ్ మినిస్టర్ గారు అలాగే లోకేష్ గారు మొదట్లో చెప్పడం జరిగింది, డప్పేసుకొని చెప్పారు. ఈరోజు తీసుకుంటే గంజాయి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉండే పరిస్థితి. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ నివాసం ఉంటున్న విశాఖపట్నంలోనే గంజాయి ఉత్పత్తి జరుగుతుంది. అలాగే గంజాయి రవాణా తన సొంత నియోజకవర్గం అనే పాయకరావుపేట మీదుగా జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు గంజాయి విచ్చలవిడిగా దొరకడమే కాకుండా డ్రగ్స్ గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ అనేవి డోర్ డెలివరీ చేస్తూ ఉండే పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలోనే డ్రగ్స్ దొరుకుతూ ఉండే పరిస్థితి. రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్. ఈ విధంగా మద్యము, గంజాయి, డ్రగ్స్ వీళ్ళు అదుపు చేయలేకపోవడం వలన, విచ్చలవిడిగా అందుబాటులో దొరికేట్టుగా చేయడం వలన ఈరోజు మహిళల మీద అఘాయిత్యాలు, హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి. రోజుకి 70-80 కేసులు మహిళల మీద అఘాయిత్యాలు నమోదవుతూ ఉన్నాయంటే ఈరోజు మహిళల రక్షణ ఎంత ఘోరంగా ఉంది, ఎంత గాలిలో దీపాల్లో మహిళల ప్రాణాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మహిళల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న ఈ కూటమి వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చాక మహిళల రక్షణ గాలికి వదిలేశారు. మహిళలకి ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూసాం. ఎన్నికల టైంలో వీళ్ళు చెప్పారు బాహుబలి లాంటి సినిమా చూపిస్తాము అని చెప్పి, ఇప్పుడు నరబలి లాంటి పాలన చూపిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనుంది. ఇంకోవైపు తీసుకుంటే ఈ ప్రభుత్వానికి జాకీలు పెట్టే లేపే ఎల్లో మీడియా ఒకవైపు, ఎల్లో పార్టీలు ఒకవైపు ఉండి ఇది మంచి ప్రభుత్వం అని చెప్తారు, అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తారు, అలాగే విజనరీ లీడర్ అని చెప్తారు, సంపద సృష్టికర్త అని చెప్తారు. ఎక్కడ సంపద సృష్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? అప్పులు సృష్టిస్తూ ఉండే పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు కలిపి 3,30,000 కోట్లు మాత్రమే అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈ 15 నెలల్లో 2 లక్షల కోట్లు అప్పులు చేశారు. అంటే ఒక ఏడాదిలోనే సగం కంటే, గతంలో జగన్ చేసిన అప్పుల్లో సగం కంటే ఎక్కువ అప్పులు చేశారంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2,75,000 కోట్ల రూపాయల డీబీటీ పద్ధతిలో అత్యంత పారదర్శకంగా ప్రజల అకౌంట్లో వేయడం జరిగింది. ఈరోజు చూస్తే వీళ్ళు హామీలు ఇచ్చిన పథకాలు అమలు చేయట్లేదు ఒకవైపు, ఇంకోవైపు అప్పులు విపరీతంగా చేస్తూ ఉండే పరిస్థితి. ఇలా ఇంత దారుణాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, మహిళా హోంమంత్రి కానీ ఎవరు కూడా స్పందించట్లేదు. ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు అసలు పట్టించుకోని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో తీసుకుంటే 3 మహిళా మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా కనీసం స్పందించరు. వాళ్ళ మీద
ఈ గంజాయి బ్యాచ్ అలాగే మద్యం బ్యాచ్ విపరీతంగా దాడులు చేస్తూ ఉన్నా వాళ్ళు పట్టించుకోరు. అలాగే వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీ రామారావు గారి తల్లిని దూషించిన, చాలా దారుణంగా దూషించినా కూడా కనీసం స్పందించరు. అలాగే వాళ్ళ పార్టీ నాయకులే మహిళల మీద అఘాయిత్యాలు చేస్తున్నా కనీసం స్పందించరు. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోయినా వాళ్ళు స్పందించరు. ముఖ్యంగా మహిళల్ని నిట్ట నిలువుగా మోసం చేసినా స్పందించరు. ఒక వంచన ప్రభుత్వం సాగుతూ ఉన్నా కూడా ఈ మహిళా మంత్రులు స్పందించరు. మరి ఏం చేస్తున్నారయ్యా వీళ్ళు అంటే, ఒక మంత్రి గారేమో ఖైదీలకి పేరోల్ ఇవ్వడంలో దానికి సంబంధించిన లెక్కలు చూడడంలో ఆవిడ బిజీ ఉన్నారు. ఇంకో మంత్రి గారేమో వరలక్ష్మి వ్రతానికి కానుకలు తీసుకోవడంలో లెక్కలు చూడడంలో ఆ మంత్రి గారు బిజీగా ఉన్నారు. ఇంకో మంత్రి గారేమో కుట్టు మిషన్స్లో సంపాదించడం కోసం కోట్ల లెక్కలు చూడడంలో ఆవిడ బిజీగా ఉన్నారు తప్ప ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంకోవైపు పోలీసుల్ని ప్రజల రక్షణ కోసం కాకుండా కక్ష సాధింపు రాజకీయాలకి, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా ఎంతసేపు కూడా ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం మీదే దృష్టి సారిస్తూ పోలీసుల్ని వాటికే ఉపయోగిస్తూ ఉండడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనుంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనేం, పవన్ కళ్యాణ్ గారు అయితేనేం, ఒక మహిళా హోంమంత్రి అయితేనే పాలనని గాలి కొదిలేసి వాళ్ళ స్వంత ఎజెండాతో ముందుకు వెళ్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే మహిళల మీద ఎవరైనా వేస్తే తాట తీస్తాం, తొక్క తీస్తాం, తోలు తీస్తాం అంటూ ఊగిపోతూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల టైంలో సుగాలి ప్రీతి అనే అమ్మాయి మీద అత్యాచారం జరిగి హత్య జరిగిన సంఘటన, ఆ కేసుని రాజకీయ ప్రాధాన్యత ఉన్న అంశంగా తీసుకొని వచ్చి సుగాలి ప్రీతి తల్లిని పక్కన కూర్చోబెట్టుకొని ఊగిపోతూ చెప్పారు, ఈ కేసు రేపొద్దున కూటమి అధికారంలోకి వచ్చాక మేము మొదట ప్రాధాన్యత కేసుగా తీసుకుంటాము, ఆ పని చేసిన దుర్మార్గుల్ని వెతికి పట్టుకొని శిక్షిస్తాము అని చెప్పారు. ఇప్పుడేమో 15 నెలలైనా కనీసం ఆ తల్లికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం ఎంత సిగ్గు చేయటో అర్థం చేసుకోవచ్చు. ఆ తల్లి ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగక రోడ్డెక్కి ఈ పోరాటం చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ అంశాన్ని రాజకీయ అంశంగా వాడుకొని లబ్ధి పొంది ఈరోజు ఎలా గాలి కొదిలేశారో మనం అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు అంటారు, లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు, సీఎం గారి చేతిలో ఉంది అనేసి. మరి ఈ విషయం మీకు ఈ హామీ ఇచ్చినప్పుడు మీకు తెలియలేదా పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మాట్లాడితే రుషికొండ భవనాలు చూడడానికి 3-4 సార్లు వెళ్ళారు. ఎప్పటికీ విశాఖపట్నం వెళ్ళి చూస్తారు ప్రభుత్వ భవనాలను చూడడానికి. దాని బదులు ఆ తల్లికి ఒక్క 10 నిమిషాలు మీరు అపాయింట్మెంట్ ఇచ్చి ఆమె బాధ ఏదో తెలుసుకొని ఆ బిడ్డకి ఇంత అన్యాయం జరిగినందుకు ఆ దుర్మార్గులకి శిక్ష పడేట్టుగా చేయొచ్చు కదా. ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉన్న జత్వానీని తీసుకొచ్చి స్పెషల్ ఫ్లైట్లు వేసి తీసుకొచ్చి ఆవిడికి స్పెషల్ కేర్ పెట్టి పోలీసుల్ని అలాగే లాయర్స్ని పెట్టి ఆమె కోసం మీరు పోరాటం చేశారే, మరి మన రాష్ట్రంలో పుట్టిన ఒక బాలిక దారుణంగా అత్యాచారానికి గురై హత్య కావించబడితే ఎన్నికల టైంలో అదే అంశాన్ని ఉపయోగించుకొని ఈరోజు గాలికి వదిలేసి ఈ రిషికొండ భవనాల సందర్శన పెట్టుకుంటూ కాలం వెళ్ళబోయడం ఎంతవరకు సమంజసం పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను.